హిందూ దేవాలయాల పరిరక్షణ ధ్యేయంగా జనవరి 5వ తేదీన విజయవాడలో నిర్వహించే హైందవ శంఖారావం బహిరంగ సభకు సంఘీభావంగా శ్రీకాళహస్తి పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఐక్యవేదిక సభ్యులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పాల్గొని సంఘీభావం ప్రకటిస్తూ ర్యాలీని ప్రారంభించారు. శ్రీకాళహస్తి బేరివారి మండపం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమై 4 మాడ వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా కోల ఆనంద్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ దేశంలోని దేవాలయాలను హిందువులను కాపాడుకోవడానికి విజయవాడలో జనవరి 5వ తేదీ జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభను ప్రతి ఒక్క హిందువు హాజరై తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ధర్మాచార్యుల ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధి జరగాలని, ఇప్పటికే చాలా దేవాలయాలు ఆస్తులు ఆక్రమణలో ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకుని దేవాలయాల అభివృద్ధికి నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. దేవాలయాల మాన్యాలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. దేవాలయాల రక్షణ కోసం ప్రతి ఒక్క హిందువు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క ర్యాలీ కాళహస్తి పట్టణ పురోగతులకు జరుగుతూ ఉంది. అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి ప్రత్యేక రైళ్లు, బస్సులు, అదే రకమైన వాహనాల్లో కూడా ఎక్కువగా తరలి వెళ్తున్న పరిస్థితి మనం తయారు చేస్తున్నాం. మరి ఈ యొక్క ఆలయాలను పరిరక్షణ, ఎందుకంటే అన్ని మనస్సులు ఆలయాల్లో ఉన్నారు, అన్ని మతస్థులకి షాపులు ఇస్తున్నారు. అదే రకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి మనం చూసాం, కల్తీ నెయ్యి స్వామివారికి కలియుగ దైవానికి మరి ప్రసాదం తయారు చేసేదానికి మరి ఆ యొక్క ప్రసాదం కూడా కల్తీ చేసిన పరిస్థితి మనం చూసాం. జనవరి 5వ తారీఖున ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి విజయవాడ విమానాశ్రయం, గన్నవరం విమానాశ్రయం దగ్గర కేసరపల్లిలో జరిగే బహిరంగ సభని అందరం కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బహిరంగ సభ మన కోసం, మన ఆలయాల పరిరక్షణ కోసం, మన దేవతామూర్తిని కాపాడుకునే దానికోసం, మన హిందూ ధర్మాన్ని కాపాడుకునే దానికోసం ప్రతి ఒక్కరు కూడా ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకుందాం. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాడులు మరి ఎప్పుడు కూడా భారతదేశంలో ఎక్కడా కూడా జరగలేదు. దేవతామూర్తి విగ్రహాలు ధ్వంసం చేశారు, రథాలు కాల్చారు. అదే రకంగా ఎక్కడ చూసినా ఆలయాల మీద దాడులు చేశారు. ఇవన్నీ కూడా దీనికి పరిష్కారం ఒకటే. జనవరి 5 మధ్యాహ్నం 12 గంటలకి మరి కేసరపల్లిలో జరిగే బహిరంగ సభలు అందరం కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. పేరుతో హిందూ సంస్థలను, హిందువులను, హిందూ దేవాలయాలను చిన్న చూపు చూస్తున్నారు. ఈ యొక్క పద్ధతి అనేక సంవత్సరాలుగా జరుగుతోంది. కానీ గత 70 సంవత్సరాలుగా ఈ పద్ధతిని మార్చాలని చెప్పేసి హిందూ ధర్మాచార్యులు, విశ్వ హిందూ పరిషత్తు, దానికి అనుబంధ సంస్థలు అన్నీ కూడా ఈరోజు చలో విజయవాడ అని జనవరి 5వ తారీఖున విజయవాడలో సమర శంఖారావం పూరిస్తోంది, పాంచజన్యం పూరిస్తోంది. అందులో మనం కోరే డిమాండ్స్ ఏమంటే, దేవాలయాలలో దేవాదాయ ధర్మశాఖలో పనిచేస్తున్నటువంటి అన్య మతస్థులను వెంటనే తొలగించాలి. దేవాలయాలన్నింటిన పూజ, ప్రసాద, కైంకర్య సేవలన్నీ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి. అదే కాకుండా అవుట్ సోర్సింగ్ హిందూ దైవ భక్తులు మాత్రమే ఉండాలి. దేవాలయాల పరిసరాలలోని దుకాణాలన్నీ కూడా హిందువులకే కేటాయించాలి. దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అన్యాక్రాంతం అయినటువంటి